అండి ముందుగా అయితే ఈ విధంగా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకున్న తర్వాత అయితే మనము స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని ఈ విధంగా స్టవ్ మీద ఆయిల్ వేసేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు కూడా వేయించుకోవాలండి. ఈ చికెన్ పులుసు అనేది మనకు వడలెగ్ పురిలెగ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది అచ్చమైన పల్లెటూరు స్టైల్లో చేసే చికెన్ అండి. ఇది ఈ విధంగా పసుపు ఉప్పు వేసినాక కొంచెం బాగా ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు అయితే మెత్తగా అయిన తర్వాత కొంచెం కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి రుచికి సరిపోయేంత వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకొనేసి మొత్తం అంతా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే కొంచెం రుచికి సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోండి. వేసుకున్నాక దాని మీద కొంచెం పుదీనా కూడా వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకున్న తర్వాత వాటర్ అయితే బయటకు వచ్చేసాయి. చూడండి ఈ విధంగా చూస్తే దాన్ని కూడా ఎంత నోరు ఊరించేలాగా తినేసాలని. ఈ విధంగా అయితే కలుపుకున్నాక మనకు పులుసు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి కదండి, కాబట్టి నేనైతే 1.5 గ్లాస్ నీళ్ళు అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా వాటర్ అన్నీ వేసేసుకున్నాక ఈ విధంగా అయితే పులుసు అయితే వచ్చింది. చూసారు, లాస్టింగ్ ఒక 10 నిమిషాల తర్వాత నీట్గా ముక్క ఉడికిపోయింది. పులుసు అనేది బాగా గ్రేవీ వచ్చేసింది. కొంచెం దింపుకునే ముందు కరివేపాకు కొత్తిమీర వేసుకున్నామంటే కూర అనేది చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా పులుసు చేసుకున్నారంటే మనకు వడలెగ్ కానీ, పూరీలెగ్ కానీ, చపాతీలెగ్ కానీ అచ్చంగా పల్లెటూళ్ళు ఇట్లనే చేస్తారండి నాకు తెలిసి అయితే. మరి మీ ఊళ్ళో ఎలా చేస్తారు కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకునేసి ఇలా అయిపోయిందండి. ఇంకా పూర్తిగా అయిపోయింది చికెన్ పులుసు. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అచ్చమైన పల్లెటూరు స్టైల్లో చికెన్ పులుసు. మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. అన్నంలో కూడా సంగట్లో కూడా బాగుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి.